జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 2019లో మన భారతదేశాన్ని మొత్తం కూడా ఉలిక్కిపడేలా చేసినటువంటి పుల్వామా ఉగ్రదాడి వెనక ఉన్నటువంటి కీలకమైన వ్యక్తుల్లో ఒకడైనటువంటి హంజా బుర్హాన్ నిజం పేరు అర్జుమంద్ గుల్జార్ దార్. ఈ హంజా బుర్హాను జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాకు చెందినోడు. అర్థమైందా? చదువుకోవడం కోసం వీడు పాకిస్తాన్కు పోయినాడంట. ఏమైనా నమ్మే పనేనా? వాళ్ళ మొఖాలు వాళ్ళు ఎవరు చదువుకుంటున్నారు? వాళ్ళు అంత తీవ్రవాదం అడగతిండం తప్పితే. అది కూడా మెడిసిన్ చదవడానికి పాకిస్తాన్కు పోయినాడంట. ఇక పాకిస్తాన్ వెళ్ళిన వీడు అక్కడ చదువు పక్కన పెట్టి ఉగ్రవాదం వైపు వెళ్ళిపోయినాడు. నాకు తెలిసి వీడు పోయిందే అందుకుంటాది. నిషేధిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఆల్ బదర్లో చేరి అతి తక్కువ కాలంలోనే ఆ సంస్థకు కీలక కమాండర్ గా ఎదిగినాడు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాద నెట్వర్క్ ను బలోపేతం చేయడంలో వీడు ముఖ్య పాత్ర పోషించినాడు. వీడు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులకు నిధులు చేరవేయడం, పేలుడు పదార్థాల సరఫరా, అలాగే దాడులకు శిక్షణ ఇవ్వడంలో బాగా ఆరితేరిపోయినాడు. ఫిబ్రవరి 14, 2019 జరిగినటువంటి పుల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయినారు. ఈ ఘాతుకానికి వ్యూహ రచన చేసినటువంటి వాళ్ళలో ఈ హంజా బుర్హాన్ చాలా ముఖ్యమైనడు అని చెప్పేసి మన భారతీయ రక్షణ సంస్థలు అయితే గుర్తించినాయి. దీంతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి గుర్తు తెలియని రాకుమారులు ఈ హంజా బుర్హాన్ కోసం వేటైతే మొదలుపెట్టినారు. అయితే ఈ హంజా బుర్హాన్ గాడికి అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉంటుందంట. అయితే తీవ్రవాదులతో ఉంటాడు, లేకపోతే అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు. పోతే తీవ్రవాదులతోనా లేకపోతే అమ్మాయిలతోనా అంటే మీకు అర్థమైంది కదా. అయితే పాకిస్తాన్ లో గుర్తు తెలియని రాకుమారులు వీడి కోసం వెతుకుతున్నారని, వీడు కనిపిస్తే కాల్చి పారదొబ్బుతారని చెప్పేసి వీడికైతే క్లియర్ గా అర్థమైపోయింది. అంతే. ఇక పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరాబాద్ ప్రాంతంలోని ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి ఇంటిలో వీడు నక్కలాగా దాంకున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మన గుర్తు తెలియని రాకుమారులు ఒక అమ్మాయి చేత వీడికి ఫోన్ చేయించారు. ఆమె బాగా స్వీట్ గా మంచి వాయిస్ తో కాల్ చేసి బాగా నైస్ గా మాట్లాడి ఫలానా చోటకి రమ్మని చెప్పి ఆ అమ్మాయి చేత చెప్పించినారంట. అంతే. ఇక ఆ మాటలు నమ్మి పెళ్లి కొడుకు లాగా బాగా రెడీ అయిపోయి బయటకు వచ్చాడు పోతు మగవాడు. అంతే. ఇల్లు దాటి బయటకు రాగానే ఈ హంజా బుర్హాన్ నివాసం ఉండే చోట మోటార్ సైకిల్ పైన వచ్చినటువంటి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వాడిపైన తుపాకీతో కాల్పులు జరిపినారు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడినటువంటి ఈ బుర్హాన్ గాడు అక్కడికక్కడే చచ్చిపోయినాడు. అంటే కుక్క సావు చచ్చాడనమాట. అయితే వీడు ఆల్ బదర్ తీవ్రవాద సంస్థకు చెందినటువంటి కమాండర్ అయినప్పటికీ వీడికి హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా సంస్థలతో చాలా లోతుగా పరిచయాలన్నీ కూడా ఉన్నాయంట. అందుకే ఈ హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థలు ప్లానింగ్ కోసం వీడినే సంప్రదిస్తా ఉన్నారంట. దీనికోసం మన దేశం మీద దాడులు చేయడానికి కావచ్చు, లేకపోతే ఉగ్రవాదులను మన దేశంలోకి పంపించడానికి కావచ్చు, ఈ విధంగా రకరకాల ఆలోచనల కోసం, ఐడియాల కోసం. చెప్పాలంటే కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో ఈ హంజా బుర్హాన్ పాత్ర చాలా కీలకం. పాకిస్తాన్ నుంచి నిధులు సేకరించి వాటిని కాశ్మీర్ లోయలోని ఉగ్రవాద నెట్వర్క్లకు చేరవేయడం, సోషల్ మీడియా ద్వారాను అలాగే ఇతర మార్గాల ద్వారా కాశ్మీర్ యువతను తప్పుదోవ పట్టించి ఉగ్రవాదంలోకి చేర్చుకోవడం, సరిహద్దు ఆవతల ఉన్నటువంటి క్యాంపుల్లో ఉగ్రవాదులకు ఆయుధాలు అలాగే పేలుడు పదార్థాల వాడకం పైన శిక్షణ ఇవ్వడం, భద్రతా దళాల కదలికలను గమనిస్తూ ఎక్కడ ఎలా దాడి చేయాలో వ్యూహాలు రచించడం, క్షీణిస్తున్నటువంటి ఆల్ బదర్ సంస్థను మళ్ళీ బలోపేతం చేసి దానికి కాశ్మీర్లో గుర్తింపు తీసుకురావడం వంటి నికృష్టపు పనులెన్నో వీడు చేసినాడు. ఫలితంగానే గుర్తు తెలియని రాకుమారులు వీడిని కుక్కను కాల్చాడు, కాల్చిపారదోబినారు. ఇక వీడి దహన సంస్కారాలు సాక్షాత్తు పాకిస్తాన్ రాజధాని అయినటువంటి ఇస్లామాబాద్ లో జరిగినాయి. చూడండి, వీడి అంత్యక్రియలు ఇస్లామాబాద్ లోనే ఒక బహిరంగ ప్రదేశంలో భారీ భద్రత మధ్య నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ అయినటువంటి సయ్యద్ సలావుద్దీన్, ఆల్ బదర్ సుప్రీం అయినటువంటి బక్త్ జమీన్ ఖాన్ వంటి అగ్రశ్రేణి ఉగ్రవాదులంతా కూడా హాజరైనారు. అంతేకాకుండా లష్కరే తోయిబా తీవ్రవాదులు కూడా హాజరైనారంట. వీడి అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISI అధికారులు కూడా హాజరైనారు. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ప్రకటించినటువంటి ఈ వ్యక్తి అంత్యక్రియలకు పాకిస్తాన్ రాజధానిలో ఇంత బహిరంగంగా ఉగ్రవాద నేతలు హాజరు కావడం పైన అంతర్జాతీయంగా ఇప్పుడంతా కూడా చర్చ జరుగుతుంది. ఇంకా వీడి అంత్యక్రియలలో హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత స్వయంగా పాల్గొని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశాడంట. అంతేకాకుండా ఆల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి కీలక నేతలు కూడా అక్కడ కనిపించారు. వివిధ గ్రూపులకు చెందినటువంటి ఉగ్రవాదులు ఒకే చోట చేరడం ద్వారా
తమ మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని బలాన్ని చూపించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేశారు. అంతేకాకుండా వేలాది మంది జిహాదీలు వీడి అంత్యక్రియలకు హాజరైనారంట. ఇక ఈ ఘటన పైన మన దేశ భద్రతా దళాలు అలాగే నిఘా వర్గాలు తీవ్రంగా స్పందించాయి. వీడి అంత్యక్రియలకు హాజరైనటువంటి వ్యక్తుల కదలికలను మన నిఘా వర్గాలు నిశ్చితంగా గమనిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఉగ్రవాదుల ఉనికిని గుర్తించి వాళ్ళను ఏరి పారేసేందుకు సరిహద్దు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కూడా ఉధృతం చేశారు. ఉగ్రవాదులంతా కూడా ఈ విధంగా బహిరంగంగా అంత్యక్రియలో పాల్గొనడం చూసి ప్రపంచ దేశాలు మన రక్షణ రంగ నిపుణులు అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ నిజానికి ఈ లఫంగ మొండాకుడుకులంతా కూడా మన బొచ్చు కూడా బేకలేరు. సరిహద్దులు గనక దాటి యువతలకు వస్తే వాళ్ళకు రాత్రే చావే గతి. అది విషయం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. ఇప్పుడు ఎవరెవరైతే ఈ సచినుడి అంత్యక్రియలకు హాజరైనారో వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారో, మన భారతీయ సేనలో ఏం చేస్తే బాగుంటుందో మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.